హ్యాండ్లూమ్ మగ్గాలు ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందిస్తామని చెప్తున్నారు కదా. 14 నెలల తర్వాత ఈరోజు గుర్తు తెచ్చుకొని అది కూడా చేనేత దినోత్సవం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి అమలు పరచాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది కూడా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో అనే దానికి ఇంకా తెలీదు. ఈ జిఎస్టీని కూడా ఏ విధంగా రియంబర్స్మెంట్ చేస్తారు? మరి చేనేత నేతన్న ఒక మగ్గం మీద ఒక చీర కానీ ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ ఆయన తయారు చేసిన తర్వాత ఒక దుకాణంలో కానీ ఒక షాప్లో కానీ విక్రయిస్తాడు. అక్కడ వాళ్ళు మళ్ళీ రీటైల్ షాప్లో పెట్టి వాళ్ళు అక్కడ కస్టమర్స్కి విక్రయిస్తారు. ఈ విధంగా ఏదైతే జిఎస్టీ వెళ్తుందో మరి ఇప్పుడు వీళ్ళు జిఎస్టీ కట్టిన తర్వాత ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే ఒక క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే జిఎస్టీని పూర్తిగా రద్దు చేస్తే వీళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి జిఎస్టీని చాలా ఇది చేసుకోవాలో కూడా చాలా కష్టంగా మొట్టమొదటిసారిగా జిఎస్టీని పెట్టినప్పుడు కూడా వాళ్ళకి ఒక అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ జిఎస్టీ రియంబర్స్మెంట్ అనేది కూడా కొంచెం అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంది. ఆ క్లారిటీ ఇవ్వాలి. లేదు అంటే తప్పకుండా ఈ జిఎస్టీని రద్దు చేసేసి మరి అది సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా కట్టుకుంటారనేది అది గవర్నమెంట్ చూసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం.